Yes, ma'am. Very good. ఏం మళ్ళీ ఏం మెసేజ్ పెట్టారు? మేడం పిపిటి నాట్ అవైలబుల్. ఓకే. సో ఇప్పుడు మనం రియాక్షన్ టర్బైన్స్ గురించి చెప్పిన దాంట్లో చూడండి, స్టీమ్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది గ్రాడ్యువల్ గా while expanding in both the moving as well as the fixed blades is called as reaction turbines. సో ప్రతి దగ్గర హీట్ డ్రాప్ అనేది జరుగుతుంటుంది ఇన్ బోత్ ఫిక్స్డ్ అండ్ మూవింగ్ బ్లేడ్స్. ఓకే, సో నాజిల్స్ అనేవి ఉండవండి ఇందులో, ఫిక్స్డ్ బ్లేడ్స్ నాజిల్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఓకే, ఇది మొత్తం ప్రాసెస్ అదేనండి. సో ప్రెషర్ డ్రాప్ ఎక్కడైతే టేక్స్ ప్లేస్ చేస్తుందో బోత్ ఇన్, అదే కదండి ఇక్కడ ఫస్ట్ చదివిన కాన్సెప్ట్ అదే కదా, ప్రెషర్ డ్రాప్ అనేది బోత్ ఫిక్స్డ్ అండ్ మూవింగ్ ప్లేస్ లో రెండిట్లో చేస్తుంది. సో అన్ని షేప్స్ నాజిల్ షేప్ లో లాగే షేప్ చేసి ఉంటాయి, అన్ని బ్లేడ్స్ నాజిల్ షేప్ లోనే షేప్ చేసి ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇందులో ఏమవుతుంది, ఇప్పుడు స్టీమ్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుందండి మూవింగ్ బ్లేడ్స్ దగ్గర, దస్ గివ్స్ ది రియాక్షన్ టు ది మూవింగ్ బ్లేడ్స్, దస్ ద టర్బైన్ ఈస్ గోయింగ్ టు like reaction turbine. This turbine is called as reaction turbine. చూడండి అమ్మా ఇక్కడ, steam expands while flowing over the moving blades and thus gives the reaction to the moving blades. Reaction అంటే రొటేషన్ అండి. ఇక్కడ రియాక్షన్ అంటే రొటేషన్ జరగడానికి ఏం ఉపయోగపడుతుందంటే, ఈ స్టీమ్ ఏదైతే ఎక్స్పాండ్ చేస్తున్నారో ఆ మూవింగ్ బ్లేడ్స్ లోకి వెళ్తాం వల్ల రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ టర్బైన్ ఇస్ కాల్డ్ as రియాక్షన్ టర్బైన్. సో ఈ ఫిక్స్డ్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో, మూవింగ్ బ్లేడ్స్ ఏమో moving blades are fixed with the rotor అండి, as well as the fixed blades are attached to the casing. సో కండిషన్ ఏంటంటే ఇలా ఉందనుకోండమ్మా మీ క్వశ్చన్, ఈ కేసింగ్ అంతా కనెక్ట్ చేసి ఉంటాయండి, కేసింగ్ అంతా ఇట్లా కనెక్ట్ చేసి ఉంటాయి, దట్ ఈస్ యువర్ ఫిక్స్డ్ బ్లేడ్స్. మూవింగ్ బ్లేడ్స్ ఎట్లా కనెక్ట్ చేసి ఉంటాయి అంటే, రోటర్ ఉంటది కదండి, రోటర్ కి కనెక్షన్ ఉంటదండి ఇట్లా. దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as reaction turbine. This is also called as Parsons reaction turbine. Reaction turbine. So ఇక్కడ ఉండే స్టోరీ ప్రకారం, ఇక్కడ ఉన్న ఈ కండిషన్స్ ప్రకారం we will see the diagram. See here, this is said to be the isentropic expansion, but here we are talking about to be a reaction turbine. So these two are blades only and rendu blades and no nozzle is here, but nozzle shape lo laga structure undi. Structure etla undi, nozzle shape lo laga untundi, కానీ నాజిల్స్ ఉండవండి ఇందులో, రెండు బ్లేడ్స్, ఇది బ్లేడే, ఇది బ్లేడే. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, ఇంతకు ముందు మనం ప్రెషర్స్ లైక్ రియాక్షన్ ఇంపల్స్ టర్బైన్ గీసినప్పుడు ఇట్లా గీసామండి, ఒకటి నాజిల్ అన్నాము, ఇంకొకటేమో, సో నాజిల్ ఎలా గీసారు, లైక్ దిస్ యూ హ్యావ్ డ్రాన్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ రిమెంబర్, కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ కండిషన్ లో నాజిల్ గీసారు, వెయిన్ వచ్చేటప్పటికి ఇలా గీసారండి, వెయిన్ వచ్చేటప్పటికి ఇలా గీసారు. సో వెయిన్ వచ్చేటప్పటికి ఇలా గీసారంటే, ఈ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఆఫ్ ది వెయిన్, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఆఫ్ ద వెయిన్స్ రెండు సేమ్ అండి, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఇస్ సేమ్, బట్ హియర్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఇస్ నాట్ సేమ్. చెక్ ఇట్ అవుట్, ఇన్లెట్ అవుట్లెట్ సేమ్ ఉన్నాయండి, ఉండవండి. ఇట్ విల్ మీట్ ఎట్ సమ్వేర్ అట్ ఎ పాయింట్. ఇన్లెట్ అవుట్లెట్ సేమ్ ఉండవు, సేమ్ స్టోరీ ఇక్కడ కూడా చూడండి అమ్మా, ఇక్కడ ఇన్లెట్ అది తీసుకున్నారు అనుకోండి, అంటే ఈ వెయిన్ షేప్ ని ఏమంటారు అంటే కర్వ్డ్ వెయిన్స్ అంటారండి. ఇలా ఉంటే లైక్ కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటే, అంటే ఇట్లా ఉందనుకోండమ్మా వెయిన్, హెమిస్పిరికల్ వెయిన్స్ అంటాం వీటిని. ఇట్లా ఉంటే, ఇలా ఉందనుకోండి కర్వ్, దెన్ యూ కాల్ ఇట్ టు బి ఎ కర్వ్డ్ వెయిన్, సంథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ బి. రెండు ఒక దగ్గర ఉండవండి, దాన్ని ఇట్ ఇస్ సెడ్ టు బి ది కర్వ్డ్ వెయిన్స్. ఇవి ఇలాంటివి కర్వ్డ్ వెయిన్స్. సో చూడండి అమ్మా, ఎంథాల్పీ ఎంట్రోపీ డయాగ్రామ్ చేస్తున్నారు, ఎంథాల్పీ ఎంట్రోపీ ఇక్కడ ఎస్ అనుకున్నామా. సో H1 H2 H3 ప్రెషర్ డ్రాప్స్, హీట్ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతూ వస్తుందండి, 1 2 3. అండ్ కండిషన్ ఏంటంటే, ప్రెషర్ డ్రాప్ అనేది ప్రతి దగ్గర జరుగుతుంది, ప్రతి దాంట్లోనే ప్రెషర్ డ్రాప్ జరుగుతుంది. సో P1 P2 P3 ప్రతి దగ్గర హీట్ డ్రాప్ జరుగుతుంది, 1 2 and 3. సో ఈ 3 పాయింట్స్ ఏవైతే మనం ఫిక్స్ చేసామో వాటినే H1 H2 H3 కింద తీసుకుంటామండి, రైట్. సో హౌ టు డ్రా దిస్ వెలాసిటీ ట్రయాంగిల్ ఫర్ రియాక్షన్ టర్బైన్, నిన్న గీసిన దానికి దీనికి డిఫరెన్స్ చూసుకున్నాము. వెలాసిటీ డయాగ్రామ్ ఫర్ రియాక్షన్ టర్బైన్. ఓకే, సో నిన్న మనం యాక్సియల్ ఫ్లో అని రాసాము కదండి, VA1 అని రాసామండి, కాంపోనెంట్స్ వేసేసి, వైకి ఏమో వై యాక్సెస్ కి VA1, ఎక్స్ కాంపోనెంట్ కి VW1 అన్నాం. VW1 వచ్చేసి విరల్ వెలాసిటీ, VA1 వచ్చి యాక్సియల్ ఫ్లో వెలాసిటీ అన్నామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి VF1 అండి. VF1 is nothing but you can call it to be
ఫ్లో వెలాసిటీ. ఫ్లో వెలాసిటీ అంటామండి. మిగతా డయాగ్రామ్ అంతా చూడండి, యూ అలానే ఉంది, VW1 అలాగే ఉంది, VW2 అలాగే ఉంది, VR2 is in same way, VR1 is in same way, V1 V2. చూడమ్మా, నిన్న దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్తారా? నిన్నటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్తారా? నిన్నటి దానికి దీనికి డిఫరెన్స్ ఏమి చెప్తారా? అసలు నిన్నది ఉందా మన దగ్గర? వేసుకున్నారా? ఏమండి నిన్నటి తీసుకున్నారా? ఎస్ నో ఏదో ఒకటి చెప్పొచ్చు కదమ్మా. You won't answer to my question, but I have to tell you the class. చెప్పండి మరి డిఫరెన్స్ ఏంటో. ఎస్ మేడం అన్నారు, డిఫరెన్స్ ఏంటి చెప్పండి మరి రెండింటికి. చూడమ్మా, పాయింట్ ఏ దగ్గర నుంచి చూడండి, VR1 ఇటు వచ్చింది, VR2 ఇటు వచ్చింది. ఇన్ ద సేమ్ వే VR1 VR2 ఉన్నాయి కదండి ఇక్కడ కూడా. సేమ్ VR1 VR2 at point. Again from L point it is L1, sorry, V1 V2 and phi and alpha. ఇంతకు ముందు alpha1 alpha2 అనుకున్నా, ఇక్కడ phi and alpha అంటున్నామండి, అంతే తేడా. యూ కెన్ రైట్ ఇట్ as the same diagram. డయాగ్రామ్ ఏమైనా చేంజ్ ఉందండి మరి ఇప్పుడు? సేమ్ డయాగ్రామ్ కదా, ఓన్లీ one changes we are writing here as VA1 and VA2. There you are going to write it to be VF1 and VF2. VF1 and VF2 అంతే. Right, rest all is same అండి, rest all is same. So now we'll go with the work done. So same story, నిన్నటి same story అండి. VW1 plus or minus VW2 into U అయితే work done అండి. Same work done we have taken. Here M into అన్నారు, M అంటే mass of the steam అండి. You can write it as rho A V also. The same power developed, work done. ఇదే same equation అండి, same equation per stage ki. So the same thing, efficiency will be equal to same into 100 divided by the enthalpy of the drop. ప్రతి స్టేజ్ దగ్గర ఎంత డ్రాప్ జరుగుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలండి. ప్రతి స్టేజ్ దగ్గర డ్రాప్ అనేది ఎంత జరుగుతుందో క్యాలిక్యులేట్ చేయటమే దిస్ క్వశ్చన్ ఇస్. So we have talked about the compounding. Now I said we are going to have the reaction turbine. So already we have discussed about the each other, same thing. So now this is the same diagram here. So this is the efficiency. This is not required degree of reaction. Go with this efficiency. Work done and efficiency. Blade efficiency and stage efficiency. This is important. So the blade efficiency and stage efficiency lo condition for maximum efficiency ravali ante alpha1 must be equal to beta2 and alpha2 will be equal to beta1. Opposite conditions andi. Alage fixed and moving blades identical aithe V1 will be equal to VR2 and V2 will be equal to VR1. Malli opposite. So the kinetic energy supplied emo V1 square aithe, energy lost vachesi VR2 square minus VR1 square by 2. So the total energy supplied will be these two. Total energy will be supplied with this and this. Add up these two. So the since of the blades are identical, V1 is equal to VR2, V2 is equals to VR1 and రెండింటిని సబ్స్టిట్యూట్ చేసేయండి మ్యామ్. From the velocity triangles you will be having VR1 is equal to equation వస్తుంది. ఈ ఈక్వేషన్ VR1 ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే you will get this equation. If you substitute VR2 VR1 you will get this equation. So finally your work done for the steam is U into VW1 plus or minus VW2. So U will be there as it is, and BW from the triangle you will get V1 cos alpha 1 plus VR2 cos beta 2 minus U. In the same way 2 times of, if you expand this equation, if you can expand this equation, this is the formula which you are going to get. Okay, so finally here the efficiency depends on U by V ratio, that is called as blade speed ratio. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాం కదండి, వర్క్ డన్ రాసాము, టోటల్ ఎనర్జీ సప్లైడ్ రాస్తున్నాం V1 స్క్వేర్ మైనస్ అని. మొత్తం ఈక్వేషన్ ఇక్కడ నుంచి వచ్చిందండి, టోటల్ సప్లైడ్ ఇక్కడ నుంచి వచ్చిందండి, టోటల్ సప్లైడ్ ఎనర్జీ. ఓకే, ఈ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అండి. టోటల్ ఎనర్జీ సప్లైడ్, యూ కెన్ టేక్ దిస్, టోటల్ ఎనర్జీ సప్లైడ్, యూ కెన్ టేక్ దిస్ అండ్ simply substitute here. So after solving this, this is the efficiency of a efficiency of the reaction turbine. You can say as diagram efficiency. So total efficiency kavali, maximum efficiency kavalante with respect to the density to derive chesi which can be equal to 0 cheyalandi.
సో ఇది ఈక్వల్ టు 0 చేయాలి అంటే యూ విల్ బి హ్యావింగ్ డెన్సిటీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు cos alpha 1. ఇప్పుడు డెన్సిటీ cos alpha 1 అయితేనే you will have maximum efficiency in reaction turbine. అదే ఇన్ ఇంపల్స్ టర్బైన్ అయితే ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్. నిన్న క్లాస్ లో చూసామండి, నిన్నటి క్లాస్ లో ఏం చూసాము అంటే ఎఫిషియన్సీ ఎక్కువ కావాలి అంటే డెన్సిటీ అనేది cos alpha 1/2 రావాలి. ఇక్కడ రియాక్షన్ టర్బైన్ కి cos alpha 1 రావాలి. ఆల్ఫా ఇది కూడా చెప్పామండి, cos 0 అయితే 1 అండి. సో cos వచ్చేసి 0 చేయలేం కదండి, అంటే ఇంక ఈ ఆప్షన్ లేకుండా ఏమి చేయలేరు కదా, ఈ ఆప్షన్ లేకుండా. సో ఈ యాంగిల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, 12 to 14 అనుకున్నామండి. ద సేమ్ స్టోరీ హియర్ ఆల్సో, the same story here also. So the triangle conditions will be approximately 12 to 14 degrees. 12 to 14 degrees. So with this, your reaction turbine is completed. Reaction turbine ki impulse turbine ki difference em cheppandam okkasari. What is the difference between an impulse and reaction turbine? No one is answering again. What is the difference between impulse and reaction turbine? So answer చెప్తారా? ఇంపల్స్ టర్బైన్ కి రియాక్షన్ టర్బైన్ కి డిఫరెన్స్ ఏంటి? Reaction impulse turbine work with the help of a nozzle. Here no nozzle is required. First step adandi, no nozzle is required. Ikkada pressure and velocity both are affected. Ikkada only pressure drop is done. Only pressure drop is done at different stages. At different stages. And no nozzle. Here you can have the nozzle, you can have the fixed blades and moving blades. You don't have any nozzle in the reaction turbine, you'll be having only the fixed and moving vanes. And here it is said to be the axial flow. This is said to be the flow. Will flow velocity and axial velocity. Okay. So this is what a reaction turbine is. So meeku ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫార్ములాస్ అండి. జస్ట్ రిమెంబర్ ది ఫార్ములాస్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని సాల్వ్ చేసేసుకోవడమేనండి సొల్యూషన్స్. Don't give more time for these derivations. Okay, don't give more time for the derivation. Just remember the formulas and solve the problems. Okay Nandi, can I go with the third unit? Can I go with the third unit and question adiganu? Okay. ఒకళ్ళు ఆన్సర్ చేశారు చూడమ్మా. ఈ రెండిటికి బేసిక్ డిఫరెన్స్ ఇలా ఇన్ని పద్ధతుల్లో కాకుండా సింపుల్ గా చెప్పమంటే ఒకటే డెఫినేషన్ అండి, ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్ కి డిఫరెన్స్. ఇంపల్స్ టర్బైన్ లో ఫస్ట్ చూడగానే ఇది ఇంపల్స్ టర్బైన్ అని అలా తెలుస్తుంది అంటే వెయిన్ బట్టి తెలుస్తుందండి. వెయిన్ ఈ షేప్ లో ఉండాలండి, కర్వ్డ్ వెయిన్ కాదు, జనరల్లీ ఒక కర్వ్డ్ వెయిన్ మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ వన్ విల్ బి అదే రియాక్షన్ టర్బైన్ అనుకోండి అమ్మా, వెయిన్ బట్టే తెలుస్తుందండి. రేడియల్ కర్వ్డ్ వెయిన్ అయితేనే ఇట్ ఈస్ డిఫరెంట్. రేడియల్ కర్వ్డ్ వెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది రన్నర్ అయితే ఈ రన్నర్ మీద వెయిన్ ఇలా ఉండాలండి. సో ఇది ఇక్కడ ఒక రన్నర్ గీసారు అనుకుంటాం మీరు, ఇఫ్ దిస్ ఇస్ ది రన్నర్, దిస్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. అంటే రెండు ఒక దగ్గర నుంచి, ఇక్కడ మాత్రం ఒక దగ్గర నుంచి పొమ్మని బతిమల్ల పోవండి. This is what a reaction turbine is. The difference is the construction of the vanes. The difference is said to be the construction of the vanes. So impulse turbine లో కంప్లీట్ గా కైనెటిక్ ఎనర్జీ ఇస్తామండి, అంటే ఎక్కువ వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీనే ఇస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే యూ విల్ బి ట్రైంగ్ టు గివ్ ది వెలాసిటీ అట్ ది బ్లేడ్స్. సో దట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ ఇన్ ది నాజిల్. నాజిల్ లో వచ్చేటప్పటికి ప్రెషర్ ఎక్కువ వస్తుంది, దాని నుంచి అదే ప్రెషర్ అక్కడ నుంచి ఫస్ట్ నాజిల్ ఎంట్రన్స్ లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నాజిల్ ఎండింగ్ వచ్చేటప్పటికి
సారీ తక్కువ ఉంటుందండి ఇది ఫస్ట్, తర్వాత ఇది పెరుగుతూ ఉంటుంది. వెలాసిటీ తక్కువ ఉన్న వెలాసిటీ ఏమో పెరుగుతూ వస్తుంది. ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వెలాసిటీ హై వెలాసిటీతో ఎంటర్ అవుతుంది, బయటకు వచ్చేటప్పటికి వెలాసిటీ తగ్గిపోతుంది. ఆ తర్వాత ప్రెషర్ ఏమైంది అంటే పెరుగుతూ ఉంటుందండి. ప్రెషర్ పెరిగి ఈ కండిషన్ నే ఎక్స్పాన్షన్ కండిషన్ అని మాట్లాడతాం. ఈ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల బయటికి ఫ్లో వస్తుంది అని మాట్లాడుతున్నాం. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఇంకా అలాంటి స్టోరీలు ఏం లేవు. బోత్ ది పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ రెండు కావాలి. సో రెండు కావాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ లో ఏమన్నాం, ఫిక్స్డ్ బ్లేడ్స్ పెట్టాము. సెకండ్ కండిషన్ లో మూవింగ్ బ్లేడ్స్ పెట్టాము. ఫిక్స్డ్ కండిషన్ ఫిక్స్డ్ ప్లేట్స్ అండ్ మూవింగ్ ప్లేట్స్ రెండు కన్సిడర్ చేస్తే ఏవైతే ఫిక్స్డ్ ప్లేట్స్ అన్నారో ఆ ఫిక్స్డ్ ప్లేట్స్ ని నాజిల్స్ కింద ఉపయోగించుకుంటుంది. కొంచెం ప్రెషర్ ఫోర్స్ ఉన్న దాని వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. సో ఆ ప్రెషర్ ఫోర్స్ తోనే యాక్ట్ చేస్తుంటుంది. మనం కాంపౌండింగ్ చేసినప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ చూసి చెప్పామండి. చూడండి ఇక్కడ, హియర్ ద ప్రెషర్ ఇస్ గోయింగ్ టు డ్రాప్, అగైన్ హియర్ ఆల్సో ద ప్రెషర్ ఇస్ గోయింగ్ టు డ్రాప్. బట్ కమింగ్ ఫర్ యువర్ ఇంపల్స్ టర్బైన్ దట్ ఈస్ నాట్ ది కేస్. ఇంపల్స్ టర్బైన్ లో దట్ ఈస్ నాట్ ది కేస్ అండి. ఇంపల్స్ టర్బైన్ లో కేస్ ఏంటి చూడండి, ప్రెషర్ హై ప్రెషర్ తో ఎంటర్ అయింది, నాజిల్ దగ్గర డ్రాప్ అయిపోయింది, అక్కడ నుంచి స్టడీ అయిపోయిందండి. అక్కడ నుంచి మూవింగ్ బ్లేడ్ అయినా ఫిక్స్డ్ బ్లేడ్ అయినా ప్రెషర్ స్టడీ అయిపోయింది. అది డిఫరెన్స్ అండి. బ్లేడ్ లో మొత్తం ఫిక్స్ అయిపోయింది, ఇంకా అసలు అటు ఇటు మూవ్ అవ్వట్లేదు. అదే ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ వెలాసిటీ, తక్కువ వెలాసిటీతో ఎంటర్ అయిందండి నాజిల్ దగ్గర, బయటకు వచ్చేటప్పటికి హై వెలాసిటీ ఉంది. ఇక్కడ ప్రతి దగ్గర వెలాసిటీ డ్రాప్ అనేది జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as వెలాసిటీ కాంపౌండింగ్. వెలాసిటీ అనేది డిక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ డిఫరెంట్ బ్లేడ్స్ టు బి కన్సిడర్డ్. ఫిక్స్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్, అదంతా ఓకే. ఇస్ దిస్ ఓకే అండి? సో నౌ దిస్ ఇస్ ఆల్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. రీహీటర్ ఫ్యాక్టర్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ది రిక్వైర్డ్ రీహీట్ ఫ్యాక్టర్. Okay, so is this okay now? Can I go with the next one? Can I go with the next one? So we'll start our third unit. So first unit లో ఏం చదివారు, సెకండ్ యూనిట్ లో ఏం చదివారు, థర్డ్ యూనిట్ లో ఏం చదువుతారు చెప్పండి. 1-2 units లో ఏం చదివారు చెప్పండి అమ్మ ఒకసారి. Do you have your mid exam from Monday or not there? Anita? నో మేడం, తెలియదు మేడం, అసలు ఏమి ఇవ్వలేదు ఇంకా ఇన్ఫర్మేషన్. లేదు మేడం. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఓకే, we will solve some problems in next class regarding the turbines, don't worry. సో ఇప్పుడైతే థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దామండి. మిడ్ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా మీరు థర్డ్ యూనిట్ అయితే స్టార్ట్ చేయాలంట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ మీన్ లిటిల్ బిట్ ఫాస్ట్ రైట్ ఎస్టర్డే అండ్ టుడేస్ క్లాస్. సో నిన్న వెలాసిటీ కాంపౌండింగ్స్ అండ్ ప్రెషర్ కాంపౌండింగ్, కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ వెలాసిటీ కాంపౌండింగ్ ఇవన్నీ చెప్పడానికి రీజన్ అదేనండి ఫాస్ట్ గా. సో ఇప్పుడు ఏంటంటే we will go with the third unit. Coming for the first unit, you have studied about the IC engines and you have studied 3 different cycles in that. So where you have drawn the PV diagram and TS diagrams, those are Otto cycle, diesel cycle and dual cycle అండి. ఇది ఫస్ట్ యూనిట్ లో మీరు చదివిన కాన్సెప్ట్. సెకండ్ యూనిట్ వచ్చేటప్పటికి యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ డిఫరెంట్ టర్బైన్ లైక్ గ్యాస్ ప్లాంట్స్ అని, సారీ స్టీమ్ గురించి మాట్లాడుకున్నాం. స్టీమ్ లో టీఎస్ డయాగ్రామ్, హెచ్ఎస్ డయాగ్రామ్, దాని అనాలిసిస్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ అండ్ అడియాబెటిక్ ప్రాసెస్ ని ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నేర్చుకున్నాం అండి. ఈ 4తో పాటు పోలిట్రాపిక్ ప్రాసెస్ అనేది కూడా నేర్చుకున్నాం. 5 డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వేపర్ పవర్ సైకిల్ అని చెప్పి, కార్నాట్ సైకిల్ అంటే ఏంటి, అసలు కార్నాట్ సైకిల్ ఎలా పనిచేస్తుంది, కార్నాట్ సైకిల్ ని ఎలా మారిస్తే ర్యాంకిన్ సైకిల్ అవుతుంది, ఆ ర్యాంకిన్ సైకిల్ మారిన తర్వాత మనకి ఎక్కువ ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలి, సింపుల్ గా ర్యాంకిన్ సైకిల్ ఎఫిషియన్సీ అండ్ అవుట్పుట్ రాసుకున్నాం మనం. H1 - H2 అనే ఒక ఈక్వేషన్ రాసాం కదండి దాని నుంచి. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ కి ఏం వెళ్ళామంటే ర్యాంకిన్ సైకిల్ ని ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయగలుగుతాము అని మాట్లాడుకున్నామండి. ర్యాంకిన్ సైకిల్ ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పి మనం తీసుకున్న 4 ప్రాసెస్లు ఉన్నాయండి. బాయిలర్ ప్రెషర్ ఇంక్రిమెంట్, రీహీటింగ్, రీజనరేటివ్, ఫీడ్ హీటింగ్ అని. వాటన్నిటికీ టిఎస్ డయాగ్రామ్స్ అండ్ హెచ్ఎస్ డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అక్కడ వరకు క్లాస్ హ్యాపీగానే జరిగిందండి. నెక్స్ట్ స్టీమ్ టర్బైన్స్ వచ్చేటప్పటికి స్కీమెటిక్ లేఅవుట్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్ వరకు బాగానే జరిగింది. కమింగ్ ఫర్ ది ఇంపల్స్ టర్బైన్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ యూ కెన్ డ్రా ది వెలాసిటీ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ ట్రయాంగిల్స్ అన్ని యూ కెన్ డ్రా.
Without any doubt, you can draw the velocity triangle. The same story and so work done and efficiency formulas aithe batti kottandamma. You have to study these formulas. You don't have derivations to solve. You no need to solve the derivations actually. Adi solve cheyalante at least 2 days padtadandi. So don't solve the derivations, just leave them. And impulse and reaction compounding. Compounding in turbines and impulse and reaction turbines. We have discussed about the impulse and reaction turbines as well. Compounding in turbines. Compounding in turbines lo rotation of the sound తగ్గించడం కోసం we are using compounding అన్నాము. అందులో pressure, velocity and both pressure and velocity you have discussed. So this is what about the second unit. If we have some time after the 5 units, we'll go with this turbines again and I am not very much satisfied with what I have completed with the turbines. I don't know how much you were satisfied, but I am sure that I still here it is very good, no doubt for me. ఇక్కడ వరకు బాగానే అర్థమై ఉండాలని నేను అనుకుంటున్నానండి. మరి మీలో పరిస్థితి ఏంటో నాకు తెలియదు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ స్టిల్ హియర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఎక్స్ప్లెనేషన్, I hope. So these are the triangles. Okay, even velocity triangles is also good enough. So only the things is I have to go with the compounding in turbines and work done and efficiencies. These will be repeated again in your class when if you have some time. ఈ రెండు కాన్సెప్ట్స్ మాత్రం మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తానండి if you have some time. Okay, is it okay with everyone? Anita, Dhanlakshmi, is there any problem? No. Problem ఏ లేదు. అవి మళ్ళీ చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. if we have some time we will discuss them. Okay, అంటే ఇప్పుడు గ్యాస్ టర్బైన్స్ చెప్తారు మ్యామ్. అవును. ఓకే. So here in this we are going for the next topic or the third unit. The third unit is to study about the gas turbines. So turbine అనగానే ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ అండి. టర్బైన్ లో వర్క్ అయితే మారదు, ప్రొసీజర్ అంటే టర్బైన్ చేసే పని అయితే ఏం మారదండి. టర్బైన్ కి మీరు ఇచ్చే ఇన్పుట్ మారుతుందండి. ఫస్ట్ టర్బైన్ మనం చదివింది స్టీమ్ టర్బైన్ అన్నారు. స్టీమ్ పంపిస్తున్నారు, నాజిల్ నుంచి పంపిస్తున్నారు. ఆ నాజిల్ డిజైన్ కూడా నేర్చుకున్నామండి మనం. ఆ నాజిల్ నుంచి స్టీమ్ యొక్క వెలాసిటీని ఇంక్రీజ్ చేసి టర్బైన్ బ్లేడ్ లోకి పంపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇందులో ఏం చేస్తామంటే అసలు గ్యాస్ టర్బైన్ ఫండమెంటల్స్ నేర్చుకుంటామండి. వీటిని ఎలా గవర్న్ చేయాలి నేర్చుకుంటాం. అలాగే ఒక గ్యాస్ టర్బైన్ తీసుకుంటే దాని యొక్క ఎఫిషియన్సీని ఎలా ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఎఫిషియన్సీ ఇంక్రీజ్, ర్యాంకిన్ సైకిల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేశారు కదండి. ఏం చేశారు అప్పుడు? రీహీటింగ్ అని, రీజనరేటివ్ ఫీడ్ హీటింగ్ అని 2-3 కాన్సెప్ట్లు ఇచ్చారు కదా. సో ఇన్ ద సేమ్ వే హియర్ కమింగ్ ఫర్ ద గ్యాస్ టర్బైన్, అలా ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి అంటే వి హ్యావ్ విత్ ఇంటర్ కూలింగ్, రీహీటింగ్ అండ్ రీజనరేషన్, ఆ 3 ప్రాసెస్లు అనమాట. ఓకే, సో ఇందులో ఏమేమి చదువుతాము అంటే మనం ఇప్పుడు గ్యాస్ టర్బైన్స్. సో సింపుల్ గ్యాస్ టర్బైన్ అంటే ఏంటి, ఓపెన్ టైప్ అంటే ఏంటి, క్లోజ్ టైప్ అంటే ఏంటి, వాటి ఎఫిషియన్సీస్ ఏంటి. సో ఆప్టిమైజింగ్ ప్రెషర్ కావాలంటే ఏం చేయాలి, యాక్చువల్ సైకిల్ ఏంటి, అనాలిసిస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్. ఆ సైకిల్స్ లో ఇంటర్ కూలింగ్ ఉంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది, రీహీటింగ్ ఉంటే ఎలా ఉంటుంది, రీజనరేటివ్ ఉంటే ఎలా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ది గ్యాస్ టర్బైన్స్. మే నాట్ బి ఫర్ ద హోల్ టాపిక్ టు బి కవర్డ్ బై టుడే, బట్ వీ విల్ స్టార్ట్ ఇట్. ఇవాళే స్టార్ట్ చేస్తానన్న రూల్ ఏం లేదండి. ఐ మీన్ ఇవాళే కంప్లీట్ చేసేస్తానన్న రూల్ ఏం లేదు, బట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. So now we are going to talk about the gas turbines అండి. సో అసలు హిస్టరీ ఆఫ్ ది గ్యాస్ టర్బైన్ అండి. ఫస్ట్ అసలు గ్యాస్ టర్బైన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అలా స్టార్ట్ అయింది చూడండి. సో దిస్ ఇస్ ది ఫస్ట్ గ్యాస్ టర్బైన్. పవర్ జనరేట్ చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ టర్బైన్ ఆపరేషనల్ గా స్టార్ట్ చేశారండి స్విట్జర్లాండ్ లో ఇన్ 1939. ఓకే, ఎవరు డెవలప్ చేశారు అంటే బై ద కంపెనీ కాల్డ్ బ్రౌన్ బౌవరీ అనే కంపెనీ పేరండి. కంపెనీ పేరు అది బ్రౌన్ బౌవరీ అని. ఆయన ఆ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేశారు. ఏం చేశారు, పవర్ అట్ పీక్ లోడ్స్ దగ్గర ఇవి ఎందుకు వాడేవారంటే ఎప్పుడు పడితే అప్పుడు గ్యాస్ టర్బైన్ వాడేవారు కాదండి. వాళ్ళకి పీక్ లోడ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువ పవర్ కావాలన్నప్పుడు వీటిని వాడుకునేవారు. అంటే ఏంటమ్మా పీక్ టైం అంటే 6 to 9, ఈవినింగ్ 6 to 9 అనుకోండి. అందరూ ఫ్యాన్లు వేస్తారు, లైట్లు వేస్తారు, అన్ని వేస్తారు కదా. ఆ టైంలో యూ కెన్ కాల్ ఇట్ టు బి అ పీక్ లోడ్. సో ఆ పర్టికులర్ పొజిషన్ లో ఎప్పుడైతే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలని డిసైడ్ చేసుకున్నారో ఆ కండిషన్ లో ఈ గ్యాస్ టర్బైన్స్ ని వాడుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, World War II తర్వాత గ్యాస్ టర్బైన్స్ బాగా ఎక్కువ వాడుకలోకి వచ్చాయి.
సో చాలా అప్లికేషన్స్ ని వాడుకోవచ్చు. దేర్ఫోర్ ఇట్ బికమ్స్ అ ప్రైమరీ సోర్స్ ఫర్ మెనీ అప్లికేషన్స్. ఆ తర్వాత చాలా డిఫరెంట్ అప్లికేషన్స్ కి వాడుకోవడం స్టార్ట్ చేసింది గ్యాస్ టర్బైన్ అనేది. సో వీ విల్ గో విత్ దిస్. సో అసలు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్యాస్ టర్బైన్, హౌ డస్ ద గ్యాస్ టర్బైన్ వర్క్స్? చూడమ్మా, ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంది. Here and here there is a spark plug, and there is a fuel injection here as well as fuel injection here. So this is the air combustion chamber, and this is the combustion chamber, and this is the turbine. This is the turbine. Turbine lo chudandamma, moving vanes unnai, stationary vanes unnai. Moving vanes evenly, and the stationary vanes are these conditions. So when this happens, the air intake will be taking here and it will be compressing here, and at this stage ikkada compressed air pampistundi, fuel pampistundi, ikkada spark ignition vastundi. Eppudaithe ignition vachindho, immediately it will start rotating, and this is sent to the turbine and then go to the exhaust. So danne okkari chadukundamandi detailed ga. So air is compressed ee condition lo andi. Compression air compressor lo emotundi, air is compressed to high pressure. ఎలాగా? ఇవి చూడండమ్మా, ఫ్యాన్స్ లాంటి డివైస్లు ఇవన్నీ. వీటన్నిటిని ఏమంటే కంప్రెసర్స్ అంటాం. కంప్రెస్ చేసుకుంటూ వెళ్తుంది. సో దెన్ ఫ్యూయల్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్ ఆర్ మిక్స్డ్ ఇన్ కంబషన్ ఛాంబర్ అండ్ ఇగ్నిటెడ్. ఇది కంబషన్ ఛాంబర్ అండి. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ అస్ కంబషన్ ఛాంబర్. సో ఫ్యూయల్ యాజ్ వెల్ యాజ్ దిస్ హీట్, అంటే ఏదైతే కంప్రెస్డ్ ఎయిర్ వచ్చిందో ఆ రెండు దగ్గరకు వచ్చి ఇక్కడ స్పార్క్ ప్లగ్ ద్వారా ఇట్ స్టార్టెడ్ హీటింగ్. సో హాట్ గ్యాసెస్ ఆర్ గివెన్ ఆఫ్ విత్ ద స్పిన్ ఆఫ్ ది టర్బైన్ వీల్స్. సో టర్బైన్ వీల్స్ తో రొటేషన్ అనేది జరిగినప్పుడు వేడి గ్యాసెస్ అన్నిటిని బయటికి తీసేసుకుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టర్బైన్ పవర్స్ రన్స్ ది కంప్రెసర్. పార్ట్ ఆఫ్ ఇట్ డ్రైవ్స్ టు ది మెకానికల్ అండ్ జనరేటర్ అండ్ మెషినరీ. సో జనరల్ గా పవర్ ఏం చేస్తుంది అంటే కంప్రెసర్ ని రన్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తుంది. కంప్రెసర్ రన్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తుంది. కానీ ఇంకా కొంచెం ఉన్న కండిషన్లు ఏమవుతాయంటే, ఇక్కడ నుంచి జనరేట్ చేసిన ఈ షాఫ్ట్ పవర్ ఏదైతే ఉందో, ఈ షాఫ్ట్ పవర్ ని జనరేటర్ కి పంపించి యూజ్ చేసుకుంటాం. జనరల్ గా దీని థర్మల్ ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 45 degrees అండి. ఇప్పుడు 45% ఆఫ్ మాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది, అంతకు మించి ఉండదండి. సో మాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అబౌట్ 1000 degrees centigrade. అబౌట్ 1000 degrees centigrade. సో ప్రెసెంట్ ఈ గ్యాస్ టర్బైన్స్ ని ఎక్కడెక్కడ వాడతాం, ఎంతవరకు వాడతాం అంటే ఓన్లీ 30 to 40 megawatts వరకే వాడగలుగుతాం అండి. 30 to 40 megawatts వరకే వాడగలుగుతున్నాం. సో ఇప్పుడు మనకి ఇండియాలో ఉండే పవర్ సప్లైకి గ్యాస్ టర్బైన్ జనరేట్ చేసే పవర్ టర్బైన్ కి అలాంటి సంబంధం లేదనమాట. మనకి అట్లీస్ట్ ఒక సంథింగ్ లైక్ అప్రాక్సిమేట్లీ 2000 megawatts కంటే ఎక్కువే కావాలండి డైలీ. బట్ గ్యాస్ టర్బైన్ కెన్ ఓన్లీ జనరేట్ అప్ టు 30 to 40 megawatts. సో దట్ ఈస్ అ డిఫికల్ట్ పార్ట్ టు యూజ్ దిస్. అంటే ఎక్కువ యూజ్ లేదు అని దాని మీనింగ్ అండి. అంటే ఎలా చెప్పాలి అంటే అంత కావాలి కానీ ఇంతే జనరేట్ అవుతుంది. యూ నీడ్ మోర్ బట్ ఇట్ వాస్ జనరేటింగ్ వెరీ స్మాల్. యూ నీడ్ 100 marks టు గెట్ యువర్ బెస్ట్ స్కోర్ బట్ యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 35 marks. యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 20 marks. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ దట్? 20 అయితే యూజ్లెస్ కదా, ఇంకా ఎక్కువ కావాలి. సో that is the way, but that is the reason why they were using this types of turbines only at the peak times. When you need a different peak time lo kavalannappudu you can go with this. So efficiency is 20 to 30%, whereas that of the steam power plant is 38 to 48%. The only gas turbine efficiency వస్తే 20 to 30% వస్తుందండి. మొత్తం స్టీమ్ పవర్ ప్లాంట్ టర్బైన్ వచ్చేసి 38 to 40% ఎఫిషియన్సీ వస్తుందండి. సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారండి జనరల్ గా అంటే, ఫస్ట్ పవర్ జనరేషన్ అండి. ఫస్ట్ కండిషన్ పవర్ జనరేషన్. సో సెకండ్ కండిషన్ ఏంటంటే ఏవియేషన్. అంటే సెల్ఫ్ కంటైన్డ్, లైట్ వెయిట్, నీళ్ళు ఎక్కలేదు, కూలింగ్ అవసరం లేని ప్లేసెస్ లో గ్యాస్ టర్బైన్ వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ అండి. ఎందుకు అంటే దీనికి కాస్ట్ తక్కువ అండి, ఇన్స్టలేషన్ కాస్ట్ తక్కువ, అండ్ ఫ్యూయల్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలో అది చీపర్ గా వెళ్ళిపోతుందండి. సో ద నెక్స్ట్ వన్ విల్ బి మెరైన్ ప్రొపల్షన్. మెరైన్ ప్రొపల్షన్ అంటే విచ్ వాజ్ సెట్ టు బి ది వాటర్ లోపల ఉండే కండిషన్స్ అండి, లైక్ సబ్మెరైన్స్ అలాంటివి అనమాట. సో ఆ మెరైన్ ప్రొపల్షన్స్ లో కూడా వాడుకుంటాం. సో ఏమవుతుందంటే గ్యాస్ టర్బైన్ బర్న్స్ ఫ్యూయల్ సచ్ as ఆయిల్, నేచురల్ గ్యాస్ అండ్ పవరైజ్డ్ కోల్. గ్యాస్ టర్బైన్ లో గ్యాస్ జనరేట్ చేయాలండి. ఎలా జనరేట్ చేస్తారు అన్నది మాకు సంబంధం లేదు. అందులో ఉండేది మీరు ఏమైనా తీసుకోండి, ఆయిల్ తీసుకోండి, గ్యాస్ తీసుకోండి, లేదా కోల్ తీసుకోండి, ఏమి తీసుకున్నా మాకు గ్యాస్ ని అయితే జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేసిన గ్యాస్ ని నేను పంపిస్తే నాకు టర్బైన్ రొటేట్ అవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హీట్ టు ప్రొడ్యూస్ స్టీమ్,
యాజ్ ఇన్ ద స్టీమ్ టర్బైన్స్ లో ఏం చేస్తారు, స్టీమ్ జనరేట్ చేయడం కోసం అని స్టీమ్ ని పంపించాం, వాటర్ పంపించి స్టీమ్ కింద మార్చుకున్నాం కదండి. సో ఇక్కడ గ్యాస్ టర్బైన్స్ యూస్ హాట్ గ్యాసెస్ డైరెక్ట్లీ టు ది టర్బైన్ ప్లేట్స్. స్టీమ్ ని పంపించట్లేదండి టర్బైన్స్ లోకి, యూఆర్ సెండింగ్ హాట్ గ్యాసెస్ డైరెక్ట్లీ. వేడి గాలిని పంపించి దాన్ని బట్టి రొటేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. సో గ్యాస్ టర్బైన్ హ్యాస్ 3 different parts. మెయిన్ పార్ట్స్ 3 ఉన్నాయండి. సో వన్ ఈస్ సెడ్ టు బి ది కంప్రెసర్, ఇందాక వేసాం కదండి బొమ్మ, దట్ వన్ is compressor, second one is combustion chamber, and third one is turbine. So you can see this cross sectional view of a gas turbine. So this is said to be the compressors, and these are said to be the combustion chamber, and this is said to be the turbine. Is this okay now? So gas turbine అంటే అర్థమైందా? సేమ్ అండి, టర్బైన్ ఏం పని చేస్తుందో అదే పని చేస్తుంది. ఇన్పుట్ తీసుకుని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయటమే ఏ టర్బైన్ పనైనా. ఇక్కడ గ్యాస్ అనేది ఇన్పుట్ మాత్రమే. ఇంతకు ముందు స్టీమ్ ఇచ్చాము, ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నాము. గ్యాస్ అంటే హాట్ గ్యాసెస్ ఆర్ హాట్ ఫ్లూయిడ్స్ ఆర్ హాట్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాట్ గ్యాసెస్ ని డైరెక్ట్ గా టర్బైన్ బ్లేడ్ లోకి పంపిస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ as gas turbine. And gas turbine consists of 3 different parts. One is air compressor, combustion chamber, and turbine. Is this clear now? మీరు క్లియర్ అంటేనే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తా. So let us see about the simple gas turbine. సింపుల్ గ్యాస్ టర్బైన్ అంటే సింపుల్ గా ఎలా ఉంటుందో చూడండి. సో ఫస్ట్ స్టెప్ లో ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తున్నామండి. ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ తో రావడం కోసం యూఆర్ గోయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ నాజిల్. సో ఎప్పుడైతే నాజిల్ చేస్తారో ఎక్కువ వెలాసిటీతో బయటకు వస్తుందండి. వెన్ దిస్ ఇస్ కమింగ్ హియర్, దిస్ ఇస్ ది ఎయిర్ ఇన్లెట్ హియర్. ఈ రెండు ఇక్కడెక్కడో మీట్ అవుతాయండి. బిఫోర్ మీటింగ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ ద ఎయిర్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్ కండిషన్ అండి. ఎయిర్ ఇలా తీసుకుని ఇక్కడ ఉన్న ఎయిర్ మొత్తాన్ని కంప్రెస్ చేస్తుందండి. దిస్ ఇస్ గోయింగ్ టు కంప్రెస్ చేయడం అంటే ఎయిర్ ని మొత్తానికి, ఇఫ్ ఇట్ ఈస్ సెట్ టు బి గ్యాసెస్, అది మొత్తం దగ్గరికి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దిస్ ఇస్ అలౌడ్, ద కంప్రెస్డ్ ఎయిర్ ఇస్ అలౌడ్ టు ఫ్లో ఇన్ టు దిస్ పైప్. ఎప్పుడైతే ఈ ఎయిర్ హాట్ గ్యాసెస్ ఏదైతే ఇక్కడ రీచ్ అయిందో ఇక్కడ నుంచి ఫ్యూయల్ వచ్చి కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as కంబషన్ ఛాంబర్. దిస్ పర్టికులర్ పార్ట్ ఇస్ కాల్డ్ as a కంబషన్ ఛాంబర్. సో కంబషన్ ఛాంబర్ లో హీటింగ్ అయిపోయిన తర్వాత ఆ హీటింగ్ ఏదైతే జరిగిందో ఆ గ్యాసెస్ మొత్తాన్ని తీసుకుని టర్బైన్స్ దగ్గరికి వస్తుందండి. టర్బైన్ దగ్గర ఏమవుతుంది అంటే ఈ షాఫ్ట్ రొటేషన్ కోసం ఇక్కడ కప్లింగ్ పెట్టారు చూడండి, ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఈ షాఫ్ట్ రొటేట్ అయిన తర్వాత ఇందులో ఉండే గ్యాసెస్, వేస్ట్ గ్యాసెస్ ఉంటాయి కదా, వేస్ట్ గ్యాసెస్ అన్ని ఎగ్జాస్ట్ కండిషన్ లో బయటకు వచ్చేస్తాయండి. సో వెన్ దిస్ టర్బైన్ ఇస్ రొటేటింగ్, యూ కెన్ like connect the generator or alternator to that, and then you can get your energy, like mechanical energy. సో ఇందులో ఏమేమి కన్సిడర్ చేస్తుంటాయండి గ్యాస్ టర్బైన్ కి? ఫస్ట్ వన్ ఇస్ టర్బైన్ అండ్ కంప్రెసర్ విచ్ ఇస్ మౌంటెడ్ ఆన్ ద సేమ్ షాఫ్ట్. ఇక్కడ కప్లింగ్ పెట్టాం కదా, ఆన్ ద సేమ్ షాఫ్ట్. అండ్ a combustion chamber, and this is said to be the combustion chamber. And all the starting devices like lubricating pump, ఫ్యూయల్ సిస్టమ్, ఆయిల్ సిస్టమ్, ఇట్లాంటి కండిషన్స్ అన్ని ఇక్కడ కంప్రెస్ చేసేటప్పుడు ఇవి రొటేషన్స్ జరుగుతున్నప్పుడు అవి కనుక సరిగా పని చేయకపోతే దానికి కొన్ని లూబ్రికేటింగ్ సిస్టమ్స్ కావాలి. సో ఆ లూబ్రికేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ ది సింపుల్ గ్యాస్ టర్బైన్. దిస్ కెన్ బి ది సింపుల్ గ్యాస్ టర్బైన్. సో హౌ విల్ దిస్ ఎనర్జీ ఫ్లో? సో ఎయిర్ ఏదైతే తీసుకుంటున్నామో మనం దాన్ని కంప్రెస్ చేస్తున్నామండి ఫస్ట్ కంప్రెసర్ లో. సో ది compressed air is going to move in this direction and the fuel is going to move in this direction. ఇది ఎప్పుడైతే ఈ రెండు మీట్ అయ్యాయో, హియర్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ పవర్, దట్ ఈస్ వాట్ కెన్ సే, ఒక గ్యాస్ అనేది జనరేట్ అవుతుందండి. ఆ గ్యాస్ ఏదైతే ఉందో అది టర్బైన్ లోకి పంపిస్తాం. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్, టర్బైన్ తో పని అయిపోయిన తర్వాత వేస్ట్ గ్యాసెస్ అన్ని బయటికి తీసేసుకుంటాం. రైట్? సో చూడండి, ఎయిర్ ఇన్ మినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఈ ఎయిర్ ఏదైతే తీసుకుంటుందో అది స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీని కూడా తీసుకొచ్చేస్తుంది. కంప్రెసర్స్ యాడ్ కన్సిడరబుల్లీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కంప్రెసర్స్ ఏం చేస్తుంది? ఎనర్జీని యాడ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, ఫ్యూయల్ క్యారీస్ మేజర్ ఇన్పుట్ టు ది సైకిల్. అంతే కదా, ఫ్యూయల్ మేజర్ ఇన్పుట్. సో సమ్ ఆఫ్ ద ఫ్యూయల్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ లీవ్స్ ది కంబషన్ టు ఎంటర్ ది టర్బైన్. ఇక్కడ నుంచి ఆ రెండు కలిసినది టర్బైన్స్ లోకి వెళ్తుంది. ఇన్ టర్బైన్, స్మాలెస్ట్ పార్ట్ ఎంటరింగ్ గోస్ టు ది యూస్ఫుల్ అవుట్పుట్ అండ్ ద లార్జెస్ట్ పార్ట్ లీవ్స్ ది ఇన్ ఎగ్జాస్ట్. ఎక్కువ అవసరం లేదండి, టర్బైన్ రొటేట్ చేయడం వరకే నాకు కావాలి అది. ఆ తర్వాత అదే రొటేట్ అవుతుందండి ఒక పర్టికులర్ టైం వరకు. ఫ్యాన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్
మీ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్, ఒకసారి ఫ్యాన్ వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ 2-3 సార్లు తిరుగుతుందండి. తిరిగిన తర్వాత మీరు వెంటనే ఆపేశారు అనుకోండి, మీరు మళ్ళీ ఎనర్జీ ఏమి ఇవ్వవసరం లేదండి. ఇట్ విల్ స్టాప్ ఇమీడియట్లీ. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ సే హియర్ ద టర్బైన్. సో ద టర్బైన్ ఇస్ ద స్మాలెస్ట్ పార్ట్ విచ్ ఎంటరింగ్ ఎనర్జీ విచ్ వాజ్ ఎంటరింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అవుట్పుట్ యూజ్ చేసుకోవడానికి కొంచెం ఎనర్జీ సరిపోతుంది. ఎగ్జాస్ట్ కింద మిగతా గ్యాసెస్ అన్ని వచ్చేస్తాయి. ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే వచ్చేస్తాయో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రీహీటింగ్ కానీ రీకూలింగ్ కానీ చేసుకుంటామండి టు గెట్ ది హైయర్ ఎఫిషియన్సీ. మాట్లాడుకుందాం దాని నుంచి. సో అడ్వాంటేజెస్ ఏంటి? సో చూడండి అమ్మా, మీరు నిన్న తీసుకున్న టర్బైన్ తో కంపేర్ చేస్తే ఈ టర్బైన్ డిజైన్ చాలా సింపుల్ అండి. అలాగే హై స్పీడ్ అండ్ హై పవర్ జనరేట్ చేసుకోవచ్చు. హై స్పీడ్ లో తిరుగుతుంది, హై పవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే స్టోరేజ్ ఆఫ్ ద ఫ్యూయల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఫ్యూయల్ ఎప్పుడు ఇస్తారో అప్పుడే కంబషన్ దాంట్లో ఇమీడియట్ గా బర్న్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్టోరేజ్ స్పేస్ అవసరం లేదండి. కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో లెస్. అయితే ఇక్కడ ఏంటంటే బాయిలర్లు, కండెన్సర్లు, అదర్ యాక్సెసరీస్ అవసరం లేదండి స్టీమ్ పవర్ ప్లాంట్ లో కాగా. స్టీమ్ టర్బైన్ కి ఏం కావాలి మనకి? ఖచ్చితంగా బాయిలర్ కావాలి, కండెన్సర్ కావాలి, పంపు కావాలి, ఇవన్నీ కావాలి. ఇందులో అన్ని అవసరం లేదండి. ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే చీపర్ ఫ్లూయిడ్స్ కూడా వేసుకోవచ్చండి. చీపర్ ఫ్లూయిడ్స్ అంటే కిరోసిన్, బెంజీన్, పౌడర్డ్ కోయిల్ ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. వెన్ కంపేర్డ్ టు పెట్రోల్ అండ్ డీజిల్, you can use these types of fuels. So gas turbine plants can be used in water scarcity areas. నీళ్లతో ఏం పని లేదు కదండి. ఇక్కడ స్టీమ్ జనరేట్ చేయాలంటే నీళ్లు కావాలి. మనం స్టీమ్ జనరేట్ చేయట్లేదు కదా, గ్యాస్ ని డైరెక్ట్ గా వాడుకుంటున్నాం కాబట్టి నీళ్లు లేని ప్రదేశాల్లో ఎక్కువగా స్టీమ్ టర్బైన్స్ ని పనిచేస్తాయి. నెక్స్ట్, లెస్ పొల్యూషన్ అండ్ లెస్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. ఎక్కువ పొల్యూషన్ రాదండి, ఎక్కువ వాటర్ కూడా వేస్టేజ్ అవుతుంది. సో లూబ్రికేటింగ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నాట్ హై బట్ యుల్ హ్యావ్ సమ్ లూబ్రికేటింగ్ సిస్టమ్స్. సో ద గ్యాస్ టర్బైన్ ఎంత స్పీడ్ వరకు రొటేట్ అవుతుందంటే 40,000 RPM వరకు రొటేట్ అవుతుందంటండి. 40,000 RPM అంటే చాలా ఫాస్ట్ గా తిరుగుతున్నట్టండి. జనరల్ గా మన బండ్లు ఆర్ ఏదైనా మాక్సిమం స్పీడ్ ఇట్ విల్ బి ఓన్లీ 200 RPM అని. సో హియర్ ఇట్ ఈస్ సెట్ టు బి 40,000 RPM is a very big speed. What are the disadvantages of a gas turbine? What are the disadvantages of the gas turbine? So see here, 66% of the power developed is used to drive the compressor. మనం ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదండి ఈ కండిషన్ లో ఇక్కడ పవర్ ఇది కంప్రెస్ చేయాలి కదా. ఇది కంప్రెస్ చేయాలంటే ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంది చూడండి అమ్మా. ఈ షాఫ్ట్ ఏమైంది? టర్బైన్ షాఫ్ట్ కే కనెక్ట్ అయి ఉందండి. టర్బైన్ షాఫ్ట్ కే కనెక్ట్ అయింది. ఏదైతే టర్బైన్ నుంచి మీరు ఎనర్జీ జనరేట్ చేశారో మెకానికల్ ఎనర్జీ కింద ఈ షాఫ్ట్ దగ్గర, ఈ షాఫ్ట్ ఎనర్జీని 66% ఇదే వాడేసుకుంటుందండి, కంప్రెసరే వాడేసుకుంటుంది. సో మిగతా ఉన్న కాన్సెప్ట్ మాత్రమే మనకి ఎఫిషియన్సీ కింద వస్తుంది. సో therefore the gas turbine has a low thermal efficiency. The running speed of the gas turbine is 20 to 80,000. సో ఈ ఎంత స్పీడ్ లో తిరిగితే ఏ ఆబ్జెక్ట్ అయినా తొందరగా పాడైపోద్దండి జనరల్ గా. సో హియర్ ఆపరేటింగ్ టెంపరేచర్స్ విల్ బి 1100 to 1260. సో ఈ రీజన్స్ లో మెటల్స్ అండ్ alloys హ్యాస్ టు హ్యావ్ అ డిఫరెంట్, అంటే ఈ టెంపరేచర్ ఈ స్పీడ్ ని మెయింటైన్ చేసే మెటీరియల్స్ ని మాత్రమే వాడాలి. ఏవి పెడితే వాడితే అవి ఇమీడియట్ గా కొలాప్స్ అయిపోతాయి. సో అలాగే హై ఫ్రీక్వెన్సీ నాయిస్ ఫర్ ది కంప్రెసర్ ఇస్ అబ్జెక్షనబుల్. ఇది ఎంత స్పీడ్ లో తిరుగుతున్నప్పుడు సౌండ్ రాకుండా ఉంటుందా అండి? మామూలుగా 200-300 లో వెళ్తేనే స్పీడ్ భయంకరమైన సౌండ్ వస్తుంది. సో ఇంత స్పీడ్ లో తిరుగుతుంది కాబట్టి ఆ సౌండ్, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అనేది నాట్ యాక్సెప్టబుల్ అండి. సో దట్ ఈస్ కాల్డ్ as objectionable. And not acceptable or objectionable means the same. So starting of the plant is not simple as diesel plants. అంత ఈజీ కాదండి. ఈ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓవరాల్ ఎఫిషియన్సీ కూడా చాలా లోగా ఉంటుందండి. ఓకే, అండ్ ఇంకా ఆక్సిజన్, సమ్మర్ లో వచ్చేసి ఆక్సిజన్ స్టార్వేషన్ కూడా ఉండొచ్చు. ఆక్సిజన్ స్టార్వేషన్ అంటే ఆక్సిజన్ ఎందుకు మేడం మనకు అసలు ఇక్కడ కాన్సెప్ట్ లో? అసలు ఇక్కడ ఉన్న డయాగ్రామ్ కి ఆక్సిజన్ కి ఏం సంబంధం మేడం? సో ఇక్కడ ఉన్న ఎయిర్ ఏదైతే తీసుకుంటుందో అది ఎయిర్ అండ్ నాజిల్ నుంచి వచ్చే ఫ్యూయల్, ఈ రెండు కలిసి కంబషన్ చాంబర్ లో విత్ మిక్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ ఇట్ విల్ బర్న్. విత్ మిక్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ ఇట్ విల్ బిన్. ఇప్పుడు ఆ మిక్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇంకా కన్సిడర్ లేదనుకోండి, ఆక్సిజన్ లేకపోతే ఓన్లీ ఫ్యూయల్ అండ్ ఎయిర్ రెండు కలిసి వెళ్తూ ఉంటాం తప్ప దేర్ ఇస్ నో యూజ్. ఓకే, సో ఎక్కడ ఏ ప్లాంట్స్ ఉన్నాయి? గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఇది ఒకసారి మీరు చదువుకున్నాము. మన దగ్గర కాకినాడలో కూడా ఒక ప్లాంట్ ఉందంటండి, మీకు తెలుసా అది? మరి స్టీమ్ పవర్ ప్లాంట్ ఉందంట, మీకు తెలుసా? గ్యాస్ టర్బైన్ ఉందండి? మీకు ఆన్సర్ చెప్పాలి. మీకు ఆంధ్రప్రదేశ్ లో we have one gas turbine power plant. No answer.
and the capacity for this is 208 megawatts. 208 megawatts. No answer. Undante chodandamma. I will check and tell you tomorrow. So now coming with the next one is types of gas turbine power plants. బాబు మీ దగ్గర గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ ఉందండి, తెలుసా మీకు? కాకినాడలో. మళ్ళీ ఆన్సర్ చెప్పరు. Do you know or don't know? No, madam. Good. We will find out where it is and tomorrow I will tell where it is. Okay? Don't worry. I'll tell you by tomorrow. That is on Monday. So what are the types of gas turbine power plants? So generally gas turbine classification 2 types kinda chestamanandi. One is open cycle gas turbine and the other one is closed type gas turbine. So ee renditki differences chuddamandi first. So chudandamma, in this type of plant atmospheric air is charged into the combustion through a compressor and the exhaust gas to the turbine also discharges to the atmosphere. Exhaust gas edaithe undo bayatiki aa gas direct ga atmosphere loki odileste open cycle andi. అలా కాకుండా ఏం చేస్తుంది చూడండమ్మా, in this the mass of the air is constant and other suitable gases working media circulates through the cycle over and over again. So I want to show you the diagrams here so that you will understand. So see here, ఇది ఓపెన్ సైకిల్ అండి. ఇక్కడ కంప్రెసర్ ఉంది కదా, కంప్రెసర్ లో ఫ్రెష్ ఎయిర్ తీసుకుని కంప్రెస్ చేస్తుందండి ఎయిర్ ని. ఎయిర్ నేమో compressed air is moved to the combustion chamber and the fuel is taken here. Both these are having some spark and this is going to burn. After they're burned, the like all the heated gases are sent to the turbine. టర్బైన్ లో సెండ్ చేస్తే చూడండి, కంప్రెసర్ కి టర్బైన్ కి ఒకటే షాఫ్ట్ ఉంది. షాఫ్ట్ రొటేట్ అవుతా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి జనరేట్ అయిన ఎనర్జీని కంప్రెసర్ సగం తీసేసుకుని మిగతాది మనకి వర్క్ కింద బయటకి ఇస్తుంది. సో ఇక్కడైతే ఏదైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ అని రాసామో, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ లెఫ్ట్ టు atmosphere, or left to atmosphere. Okay, or left to the atmosphere. Is this clear? So ala kakunda, if it is not like left condition, closed condition kavali anukunte em avutadante, this will be sent back to the compressor again. This will be sent back to the compressor with some conditions done. Idi recirculated kaadu kada, akada recirculated avutadandi. So this is what is open cycle gas turbine. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. ఓకేనా అండి? ఈ డయాగ్రామ్ వేయాలండి. ఇక్కడ వరకు అర్థమైందండి? గ్యాస్ టర్బైన్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ వాడతాము, ఎందుకు వాడతాము, ఎందుకు వాడట్లేదు, ఎక్కువ వాడము అన్నాము, ఎందుకు వాడట్లేదు అంటే 66% ఏమో కంప్రెసరే వాడేసుకుంటుంది. సో మిగతా జనరేట్ అయిన 33% తో మనం ఏం చేసుకుంటామండి? సో అంత యూజ్లెస్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు లీవ్ దట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ద సేమ్ స్టోరీ. ఇక్కడ ఏదైతే జరుగుతుందో దానికి టిఎస్ అండ్ హెచ్ఎస్ డయాగ్రామ్స్ వేసుకోవాలండి. టిఎస్ డయాగ్రామ్ అండ్ హెచ్ఎస్. ఓకే, పివి డయాగ్రామ్ వేసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ఎస్ డయాగ్రామ్. సో చూడమ్మా, సో జనరల్ గా ఐడియల్ సైకిల్ తీసుకుంటే విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రేటాన్ సైకిల్. బ్రేటాన్ సైకిల్ అని పిలుస్తామండి జనరల్ గా దీన్ని. సో ఇదేంటంటే 4 రివర్సిబుల్ ప్రాసెస్ లో జరుగుతుందండి. 4 ఇంటర్నల్ గా రివర్సిబుల్ ప్రాసెస్. సో 1 to 2, 2 to 3, 3 to 4 and 4 to 5. So 1 to 2 ఏం జరుగుతుందండి? ఐసెంట్రోపిక్. సో దిస్ ఇస్ కాన్స్టెంట్. సో ఐసెంట్రోపిక్, నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. చూడండి, నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ. ఎస్ కాన్స్టెంట్ కదా. నెక్స్ట్ 2 to 3, ఇక్కడ చూడండి అమ్మా, 2 to 3 ఏమైంది? ప్రెషర్ కాన్స్టెంట్ ఉందండి. 2 to 3 ప్రెషర్ కాన్స్టెంట్. సో 2 to 3 ఏమైంది? హీట్ ఎడిషన్. హీట్ ఈస్ గోయింగ్ టు యాడ్. ఇది చూడండి అమ్మా, 1 to 2 ఏమవుతుంది? కంప్రెషన్. 1 to 2 ఏమవుతుంది? కంప్రెషన్. 1 to 2 is going to compress. 2 to 3 is going to heat addition. 2 to 3 is going to have heat addition. మీరు పంపించిన ఎయిర్, కంప్రెస్డ్ ఎయిర్, ఫ్యూల్ రెండు మిక్స్ అయ్యి ఇక్కడ you are going to have some heat addition here. So 2 to 3 heat addition అయిపోయిన తర్వాత 3 to 4 is going to expand. 3 to 4 expand అయిందంటే it is moving from turbine into the turbine. So it is expanding. So 3 to 4 is called as expanding condition, where you can call as isentropic expansion because S does not change. So the next one is 4 to 1. I can say 4 to 1 is, if it is a closed or open condition, ఏదైనా కానివ్వండమ్మా, you are just leaving the heat outside. బయటకు వదిలేస్తున్నారు అంటే it is said to be the heat out. Constant pressure heat rejection process. సో పివి డయాగ్రామ్, ఇది పివి డయాగ్రామ్ అండి. ఇది టిఎస్ డయాగ్రామ్. చూడండి అమ్మా, ఇక్కడ స్పెసిఫై చేసే కండిషన్ లో 1, 2 is S కాన్స్టెంట్ అండి. 1, 2 S కాన్స్టెంట్. 2 to 3
pressure constant. Again 3 to 4 S constant, 4 to 1 pressure constant. So according to this concept, this is the diagram for Bertrand cycle. Is this clear now? ఇక్కడ వరకు ఓకేనా అండి? Is this clear still here? మీరు ఓకే అంటే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. Right. So the next one will be this one, methods of improvement of thermal efficiencies of open cycle gas turbine. సో ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు పంపించే అన్ని కండిషన్స్ ని అప్లై చేసుకుంటూ సాల్వ్ చేయాలండి. సో మన దగ్గర ఉండే ప్రాసెస్ లో ఏంటంటే రీజనరేషన్, ఇంటర్ కూలింగ్ ఫస్ట్ అండి. దిస్ విల్ కమ్ ఫస్ట్. సో రీజనరేషన్, రీహీటింగ్. అబౌట్ ఆల్ దీస్ త్రీ ప్రాసెస్ యూ విల్ బి హ్యావింగ్. About all these three process we can solve. So one will be methods of improving. So to first one, regenerative, reheating and intercooling. So we'll go with each step. If it is regenerative, what is happening చూడండి. ఫస్ట్ ఎయిర్ కంప్రెసర్ లోకి వెళ్తుంది, కంప్రెస్ అవుతుంది. 2 నుంచి 3కి వెళ్ళేటప్పటికి what is this part where I can say this is like a combustion chamber. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంబషన్ జరిగి ఈ 3rd పాయింట్ నుంచి 4th పాయింట్ లోకి టర్బైన్ లోకి వెళ్ళాలండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్, హీట్ ని ఎక్స్చేంజ్ చేసుకునే ఒక కాన్సెప్ట్ పెట్టి అగైన్ ఇట్ ఇస్ సెంట్ టు 3, అగైన్ 4 నుంచి బయటికి పంపించకుండా అగైన్ బ్యాక్ టు ది హీట్ ఎక్స్చేంజర్ అండ్ దెన్ టు ది ఎగ్జాస్ట్, హీట్ ఎక్స్చేంజర్ అండ్ దెన్ టు ది ఎగ్జాస్ట్. ఇదండి స్టోరీ. రీజనరేషన్, మళ్ళీ జనరేట్ చేసుకుంటున్నాము, హీట్ ని మళ్ళీ జనరేట్ చేసుకుంటున్నాము. సో చూడండి ఇక్కడ, ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ ది టర్బైన్ క్యారీస్ విత్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్. ఎగ్జాస్ట్ గ్యాసెస్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఉంటుంది కదండి జనరల్ గా. సో సిన్స్ ద టెంపరేచర్ ఇస్ ఫార్ అబౌవ్ ద ambient temperature, they can be used to heat air coming from the compressor, thereby reducing the mass of the fuel supplied in the combustion chamber. ఇది ఎందుకు వాడతామంటే మనకి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే ఇన్లెట్ ఇన్పుట్ ఎప్పుడు తక్కువ ఉండాలండి, అవుట్పుట్ ఎప్పుడు ఎక్కువ ఉండాలండి. అలాంటి కండిషన్ లో మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది. అవుట్పుట్ అంటే మనకి ఇక్కడ వచ్చే వర్క్ అండి. ఇది ఇక్కడ వచ్చే వర్క్ ని, షాఫ్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం అవుట్పుట్ అంటామండి. ఇన్పుట్ అంటే మీరు ఇచ్చే ఎయిర్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, ఆ స్టీమ్ కి జనరేట్ అయిన ఖర్చు కావచ్చు, ఏమన్నా అవ్వచ్చండి. సో ఇక్కడ ఉండే ప్రాసెస్ మొత్తానికి ఏమంటున్నామంటే, ఇలా ఇచ్చిన తర్వాత కంప్రెస్డ్ ఎయిర్ తీసుకుని ఇక్కడ కంప్రెషన్ జరగడానికి ఇందులో 66% వర్క్ తీసేసుకుంటుంది కదా. సో అలా కాకుండా నేను ఇక్కడ వరకు రానివ్వకుండా ఇక్కడే హీట్ చేశాను అనుకోండి, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని హీట్ చేసి నేను మళ్ళీ దాన్ని కంబషన్ చాంబర్ లోకి పంపిస్తే తొందరగా కంప్రెస్ అయిపోద్ది కదండి. సో అలాంటి కండిషన్స్ లో నాకు మాస్ ఆఫ్ ది ఫ్యూయల్ లో సప్లై చేసే కండిషన్ తగ్గిపోతుంది, మాస్ ఆఫ్ ది ఫ్యూయల్ కండిషన్ తగ్గిపోతుంది. సో అదే సేమ్ స్టోరీ చేసుకుంటే చెక్ ఇట్ అవుట్. 1 to 2 ఇలా ఉన్నది, 1 to 2 ఇలా అవుతుందండి. అలాగే 4 to 5 ఏదైతే ఉందో అది ఇట్లా డిక్రీజ్ అవుతుంది. 1 to 2 వెళ్ళిపోవాలి, కానీ ఇట్ ఈస్ గోయింగ్ విత్ 1 to 2'. సో 1 to 2', the temperature is going to increase. So temperature is going to increase. చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందో లేదో. దిస్ ఇస్ ద TS diagram. If we draw the temperature lines, this is T and this is the T. Temperature increase అయింది కదా. So the next condition is 4 to 5', where 4 is this condition and 5 is this condition. తక్కువ టెంపరేచర్ లో బయటికి తీసేసుకున్నాం. ఆ టెంపరేచర్ ఏదైతే ఎగ్జాస్ట్ టెంపరేచర్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ మనం బ్యాక్ కి పంపించేస్తున్నాం. సో 3 to 4 is the combustion fuel. So the same diagram again. సో గ్రాఫ్ చూడమ్మా, గ్రాఫ్ చూస్తే రీజనరేటివ్ కి మన జనరల్ గా సింపుల్ గ్యాస్ టర్బైన్ కి ఎఫిషియన్సీ చూస్తే ప్రెషర్ రేషియో అండ్ థర్మల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ గా ఉండే గ్రాఫ్ ఇలా వస్తుందండి. అండ్ రీజనరేటివ్ లో ఎంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 20 to 30, మధ్యలో ఉంది 20 to 30, బట్ హియర్ దిస్ క్రాసెస్ 30, దిస్ క్రాసెస్ 30. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెన్ యూజ్ విత్ ది రీజనరేటివ్. సో రీజనరేటివ్ విల్ బి having more efficiency when compared to simple cycle అండి. ఫస్ట్ ఓవర్ ప్రెషర్ రేషియోస్. సో above the certain ratio limit the efficiency cycle drops, since it even ఇక్కడే కాదండి, ఎఫిషియన్సీ డ్రాప్ అనేది ఈ సైకిల్ ఆ సైకిల్, ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అని లెక్కేం లేదండి. ప్రతి దగ్గర ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రతి దగ్గర ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఒక స్టేజ్ తర్వాత ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేది తగ్గాల్సిందే. ఎప్పుడు పెరుగుతూ వెళ్ళే కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఎందులో లేదండి. ఈవెన్ హ్యూమన్ బీయింగ్ దే విల్ బి హ్యాపీ విత్ చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటారండి. సంథింగ్ లైక్ దిస్ అప్ టు ఏజ్ ఆఫ్ 50. You take up to an age of 50. Very good. So after 50, you can't do anything. It is going to reduce.
సో దట్ ఈస్ హౌ యువర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ఆల్సో రెడ్యూస్డ్. సో అలాంటి డౌట్ ఏం లేదండి, ఇట్ విల్ బి రెడ్యూస్డ్. సో హియర్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్, రీహీటర్. ఇవి రేపు చెప్పుకుందాం అండి, రేపు చెప్దామా ఇప్పుడు కంప్లీట్ చేసేద్దామా? రీహీటింగ్, ఇంటర్ కూలింగ్. ఐ వాంట్ ఆన్సర్, దెన్ విల్ గో విత్ ది క్లోజ్డ్ కండిషన్. చూడండి, క్లోజ్డ్ కండిషన్ కావాలనుకుంటే ఒకసారి. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు మీరు. Shall I complete this intercooling also? Navya? Navya? Anita? Yes, ma'am. Shall we complete? As you wish, madam. మీరు మీ అందరూ వింటే చెప్తాను నేను, నాకేం ప్రాబ్లం లేదు. మీరు వినకపోతే నాకు చెప్పి యూజ్ లేదన్న బాధ. కంటిన్యూ చేసాను మేడం, రేపు అయితే మనం వేరే చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. సో ఇక్కడ గ్యాస్ టర్బైన్ చూడండి అమ్మా, రీహీటింగ్ కి సేమ్ స్టోరీ. ఫ్రెష్ ఎయిర్ ఇస్ గోయింగ్ టు కంప్రెసర్ లోకి పంపిస్తున్నామండి, కంప్రెస్ అవుతుంది. ఇక్కడ కంప్రెస్ అయిన కండిషన్ 2 నుంచి కంబషన్ ఛాంబర్ 1, ఇక్కడ 2 కంబషన్ ఛాంబర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ కంబషన్ ఛాంబర్ 1 లోకి వెళ్ళి ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు 3. సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ as HPT, దట్ ఈస్ హై పవర్ టర్బైన్. ఇది లో పవర్ టర్బైన్ అండి, హై పవర్ టర్బైన్ అండ్ లో పవర్ టర్బైన్. సో ఇక్కడ టర్బైన్ నుంచి ఇట్ విల్ గో బ్యాక్ టు ది రీహీటర్ అండ్ ఇక్కడ హీటింగ్ జరిగి మళ్ళీ దీనికి వచ్చి వర్క్ వస్తుంది. సో ఇలా జరగటం వల్ల ఏమవుతుంది అంటే, ఇది ఒక షాఫ్ట్, ఇది ఒక షాఫ్ట్, ఇది ఒక షాఫ్ట్. ఈ టర్బైన్ జనరేట్ చేసిన షాఫ్ట్ ఎనర్జీ మొత్తాన్ని కంప్రెసర్ వాడేసుకున్నా, ఈ టర్బైన్ జనరేట్ చేసే ఎనర్జీ మొత్తాన్ని మనం వాడేసుకోవచ్చు అండి. So this is what about the reheating. So chudandamma, the output of the gas turbine can be improved by expanding the gases into 2 stages with the reheater between. So reheat cheskuni malli veltundi. So the high power turbine derives the compressor and the low power turbine provides the useful power work. Ante kadandi, దీని నుంచి జనరేట్ అయిన పవర్ ఏమో కంప్రెసర్ వాడేసుకుంటది, దీని నుంచి జనరేట్ అయిన పవర్ ఏమో మనం వాడుకుంటాం. So that is what is called as reheating. Reheating ki usage adani. So ipudu diagram vesukundam ante reheating ki. So chudandamma, 1 to 2 dash. So 1 to 2 dash is compression. 1 to 2 dash is compression. Compression jarigindi. Very good. So next one is 2 to 3. There is no change. That is only the combustion chamber 2 to 3. So same story. Manam first condition lo simple ela తీసుకున్నాం అదే కండిషన్ అండి, 2 to 3 efficiency. And next 3 to 4 is again what we are going to do in 3 to 4. ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదండి 3 to 4. 3 to 4 అంటే టర్బైన్ లోకి వెళ్ళి టర్బైన్ నుంచి బయటికి రావడం కదండి, ఎక్స్పాన్షన్ జరుగుతుందండి. సో 3 to 4 is expanded. 3 to 4 is expanded again from 3 to 4 dash. So now 3 dash to 4 dash or 3 to 4 dash అండి. ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత it is going back to reheat. It is going back to reheater. 4 నుంచి 5. 4 నుంచి 5 కి we are going to reheat. So we are going to reheat. Reheat చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఎక్స్పాన్షన్ మళ్ళీ టర్బైన్ లోకి పంపిస్తున్నాగా 5 to 6 again in the turbine it is going to expand. So from 5 to 6 it will expand. Okay, so this is what a TS diagram for the reheating process. So now see the thermal efficiency. Thermal efficiency చూడండమ్మా, ఇక్కడ థర్మల్ ఎఫిషియన్సీ వచ్చేసి ఇది కండిషన్ అండి, ఇది థర్మల్ ఎఫిషియన్సీ. ఇదేమో రీహీట్ కి, ఇదేమో సింపుల్ కండిషన్ కి. రెండిటికి కొంచెం ఇంచుమించులో ఎఫిషియన్సీ సేమే ఉన్నాయండి. ఓకే, ఎఫిషియన్సీ సేమే ఉన్నాయండి. థర్మల్ ఎఫిషియన్సీలు ఏం పెరగలేదండి, కానీ వర్క్ అవుట్పుట్ మాత్రం పెరిగిందండి. వర్క్ అవుట్పుట్ మాత్రం పెరిగింది. వర్క్ అవుట్పుట్ మాత్రం ఎందుకు పెరిగింది అంటే, బికాస్ కంప్రెసర్ కి కావాల్సిన ఎనర్జీ మొత్తం ఫస్ట్ టర్బైన్ నుంచి తీసేసుకుంటుంది. సో వర్క్ ఏదైతే సెకండ్ టర్బైన్ లో జనరేట్ అవుతుందో అంతా మనం వాడుకుంటున్నాం కాబట్టి. బట్ అగైన్ కమింగ్ ఫర్ ద ఎఫిషియన్సీ, దట్ ఈస్ నాట్ రైట్. బికాస్ ఈ ఎఫిషియన్సీ అనేటప్పుడు ఏ ఎనర్జీ ఏది వాడుకుంటుంది అన్నది అనవసరం అండి. అవుట్పుట్ బై ఇన్పుట్ మాత్రమే ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఎఫిషియన్సీ తగ్గినప్పటికీ వాట్ ఎవర్ ద నెట్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది బాగా ఇంక్రీజ్ అయిందని అర్థం అండి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ విల్ బి ఇంటర్కూలింగ్. ఇంటర్కూలింగ్. సో సీ హియర్, ఇక్కడ చూడండి అమ్మా, మళ్ళీ ఎల్పి హెచ్పి, ఇక్కడ కంప్రెసర్స్ పెట్టారండి. రీహీటింగ్ లో 2 టర్బైన్స్ పెట్టాము, ఇంటర్ కూలింగ్ లో 2 కంప్రెసర్స్ పెట్టాము. సో ఎయిర్ విచ్ వాస్ గోయింగ్ టు ఇన్
and then 2 dash, it is intercooled, again 3, again 4 to the combustion chamber, 5 to the turbine, and then the exhaust gas. So this is the general procedure. Ikkada chudandamma, compressor in the gas turbine utilizes the major percentage of power development by the gas turbine. General ga compressor lo unde gas ni matram utilize chestamu antunnaru. So work required by the compressor can be reduced by compressing the air in 2 stages. Intercooling between the two. అంటే ఇందులో ఒకేసారి కంప్రెస్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుందండి. ఒకేసారి కంప్రెస్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. సో అందుకని ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం ఎనర్జీ తీసుకునేలాగా ఫస్ట్ ఇది కొంచెం కంప్రెస్ చేసి ఇంటర్కూలింగ్ కి పంపించి again it will be sending to this compressor so that it can get the high power compression అనేది ఇక్కడ జనరేట్ అయ్యి this can be moved back and the procedure will be the same and the procedure will be the same. So the diagram, if you draw the TS diagram, 1 to 2, 1 to 2, again 1 to 2 dash, again 3. ఇక్కడ వచ్చిందండి మళ్ళీ 3. ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటే it is going to have in two different conditions. So LP compression and HP compression, right? So like this we have to complete this process. So this is called as intercooling process. So this is the efficiency and pressure ratio graph. చూడమ్మా, సింపుల్ దానికి ఇంటర్కూల్డ్ దానికి కండిషన్ ఏంటి అంటే థర్మల్ ఎఫిషియన్సీ ఇస్ నాట్ చేంజింగ్ అండి. థర్మల్ ఎఫిషియన్సీ లాంటి కాన్సెప్ట్ ఏం చేంజ్ అవ్వలేదు, ఇంచుమించులో సేమే ఉంది. ఇంకా చెప్పాలంటే సింపుల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందని చెప్పొచ్చండి. సింపుల్ గ్యాస్ టర్బైన్ కి ఎక్కువ ఎఫిషియన్సీ ఉందని చెప్పొచ్చు ఇంటర్కూల్డ్ దానికంటే. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే వర్క్ రేషియో ఇంక్రీజ్ అయిందండి. వర్క్ రేషియో ఇంక్రీజ్ అవడం అంటే యూ టేక్ దిస్ వర్క్ రేషియో అనేది ఇంక్రీజ్ అయింది. See this can be at this point it's something like 17 to 18, and at the same point here the efficiency is difference. So here pressure ratio is increased ante work ratio anedi ikkada increase ayindi andi. Is this clear now? So now we will be going for the next, in the next class we'll be starting with the closed cycle gas turbines. We'll go with the closed type of gas turbines. So what are the turbine fuels and all these conditions we'll be studying. Inkemana doubts unte ippudu adagandamma. Do you have some doubts regarding this? No. Do you have some doubts in this? No answer. Anita? మ్యామ్ Shubhadeep? అర్థమైందా? అర్థమైంది మేడం. మేడం ఒకసారి రీహీటింగ్ కి ముందర ఉన్నది ఒకసారి చూపించరా థర్మల్ ఎఫిషియన్సీ? రీహీటింగ్ కి ముందున్నదా అమ్మా? ఎస్ మేడం. ఐ విల్ షో యు. ఒక్క నిమిషం. Not this. థర్మల్ ఎఫిషియన్సీ కావాలి మేడం. చూపిస్తున్నా. రీజనరేషన్ కావాలా? రీజనరేషన్ అనండి కావాల్సింది. రీహీటింగ్ ముందుదంటే రీజనరేషన్. ఇదేనా? థర్మల్ ఎఫిషియన్సీ చూపించండి మేడం. థర్మల్ ఎఫిషియన్సీ రీజనరేటివ్ కి కనిపించట్లేదు మేడం. కనిపించట్లేదా? లేదు మేడం. 1 minute. ఇదేనా? కనిపిస్తుందా? ఎస్ మేడం. యా, ఇదే కదా అడుగుతున్నారు మీరు. రీజనరేటివ్ కదా? ఎస్ మ్యామ్. యా, ఓకే. థ్యాంక్ యూ మేడం. యా. సో షల్ వి లీవ్ ది క్లాస్ నౌ? ఓకే మేడం. ఓకే అండి. Take care and study